హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణోరెడ్డి వ్లాగ్స్. ఈ వీడియో అయితే మోర్యాది అన్నప్రసన్న వీడియో. యాక్చువల్గా చాలా డేస్ అయ్యింది పెడదాం అనుకుంటున్నా, బట్ ఎప్పుడు నాకు టైం కుదరలేదు అండ్ వీడియోస్ లేవనుకున్నా. రీసెంట్గానే నా గ్యాలరీ మొత్తం చెక్ చేస్తూ ఉంటే వీడియోస్ కనిపించాయి. సో అన్నీ కలిపేసి ఒక వీడియో అయితే మేక్ చేశాను. అందరూ తప్పకుండా చూడండి అండ్ మోర్యాకి బ్లెస్ కూడా చేయండి. అన్నప్రసన్న బాయ్స్కి ఏమో 6 months కంప్లీట్ అయినాక 6 daysకి చేస్తారు. గర్ల్స్కి ఏమో 6 months అయిపోయాక ఫిఫ్త్ డే ఉంటుంది కదా, 5th day చేస్తారు. మోర్యకేమో 6 months 6 daysకి అయితే చేసాము. యాక్చువల్గా వెనక బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అది మేమే డెకోరేట్ చేసుకున్నాము. నేనే షేరైతే ముందు రోజు నైట్ అంతా ప్లాన్ చేసేసుకొని అన్నీ తెచ్చేసుకొని డెకోరేట్ చేసేసి అక్కడైతే ఫిక్స్ చేసేసాము. అక్కడే చేద్దామనేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అంతా ఫ్రెష్ అప్ అయ్యేసి అన్నీ సెట్ చేసుకున్నాము. పంతులు గారు ఏమో 11 o'clock అలా వచ్చారు. సో అప్పటి వరకు అన్ని అరేంజ్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ మోర్యకి ఫుడ్ పెడతాం కదా, అది కూడా ప్రసాదం, అది కూడా తయారు చేసేసుకొని ముందే పెట్టేసుకున్నాము. ఫస్ట్ ఈ పూజలో గణపతి పూజ చేయించారు. నెక్స్ట్ మోర్యకి అంటే అన్ని వస్తువులు పెడతాం కదా, భగవద్గీత అండ్ మనీ, గోల్డ్ అవన్నీ పెట్టి మోర్య చూస్ చేసుకుంటాడో అది ఉంటుంది కదా, నెక్స్ట్ అది చేశారు. లాస్ట్కి ఏమో అన్నప్రసన్న అందరము పెట్టాము. ఇంకా లాస్ట్కి హారతి ఇచ్చి అయితే కంప్లీట్ చేసేసాము. సత్సంతాన సౌభాగ్యాభి వృద్ధ్యర్థం మమ కుమారస్య యశో ఫలాభి వృద్ధ్యర్థం అన్నప్రాసన ముహూర్తకాలే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మోర్య మంచిగా కూర్చున్నాడు, అస్సలు సతాయించలేడు. అండ్ ఇంకా పూజ ఎక్కువ టైం పడుతుందనేసి మా పెద్ద మమ్మీకి అయితే ఇచ్చేసాను. మేము గణపతి పూజ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము అన్నప్రసన్న చేసే ముందు మోర్యకి వ్యాక్సిన్ ఉండే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడే ఓకే అన్నప్రసన్న చేసుకోవచ్చు, బట్ మీరు ఇప్పుడే ఫుడ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీకు మిల్క్ మంచిగా ఉన్నాయి కాబట్టి బేబీకి ఇప్పుడేం అవసరం లేదు. ఈ 7 months కంప్లీట్ అయినాక మంచిగా అప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఇంకా నేనైతే ఒక 3 days అలా ఉగ్గు చేసి పెట్టాను. అంటే పంతులు చెప్పారు ఒక 3 days మార్నింగ్ కొంచెం చేసి, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనము అన్నప్రసన్నంకి ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ అలానే ఆ డే నెక్స్ట్ 2 days అలా ప్రిపేర్ చేసి కొంచెం పెట్టండి అని చెప్పారు. తర్వాత ఇంకా నేనైతే ఆ ఉగ్గు ఏం పెట్టలేదు. నేను నెక్స్ట్ జాంబియాకి వచ్చాక ఒక 10 days తర్వాత పెట్టాను. అప్పటికి ఆల్మోస్ట్ మోరేకి 7 months కంప్లీట్ అయ్యాయి. అప్పుడప్పుడే 8 పడ్డాయి. అప్పుడు స్టార్ట్ చేశాను ఉగ్గు ఇంకా మంచిగానే తింటున్నాడు. నెక్స్ట్ 10 monthsకి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మీల్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా పంతులు అయితే అన్ని లైన్గా అరేంజ్ చేసేసుకున్నాడు. భగవద్గీత ఒకటి అండ్ మనీ, గోల్డ్, ఇంకా కొన్ని పూలు, ఇంకా పెన్, ఇలాంటివి కొన్ని పెట్టాము. ఓన్లీ ఇవే పెట్టామన్నాడు. తర్వాత పంతులు వెళ్ళిపోయాక మేము ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి జస్ట్ ఫోటోషూట్ కోసం అనేసి కొన్ని పెట్టుకున్నాము. చాలాసేపు వెయిట్ చేసాము మౌర్య తీయడానికి. తనకు బాడీ ముందుకు మూవ్ అవ్వట్లేదు, బట్ ఫస్ట్ అయితే భగవద్గీత టచ్ చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నెక్స్ట్ వచ్చేసి భగవద్గీత తర్వాత నెక్స్ట్ గోల్డ్ తీశాడు, నెక్స్ట్ ఫ్లవర్స్, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మనీ తీసుకున్నాడు. అన్నీ కంప్లీట్గా అన్నీ ఫుల్ఫిల్గా చేశాడంట పంతులు గారు చెప్పారు. డబ్బులు కావాలి, డబ్బులు పట్టుకున్నాడు. ఏమేమి కావాలో ముందు అన్నీ తీసుకున్నాడు. ఇంకా దాంతో పని ఏమవుతుంది అంటున్నాడు వాడు.
మూడు రోజులు పెట్టచ్చు. కొద్దిగా అన్నం వండేసి దాంట్లో కొద్దిగా పాలు వేసి పందారు వేసి 3 రోజులు పాయసమే పెట్టాలి. 3 రోజులు పెడితేనే వాడు మళ్ళీ తినడానికి ఇది అవుతుంది. ఇవాళ వచ్చి అమ్మమ్మ తాతగారు, తర్వాత నాయనమ్మ తాతగారు, ఆట కదా అక్షరం ఏంటి మా యశో బలాభివృద్ధిరసు నిధులు కలిపి అక్షరం యశో బలాభివృద్ధిరసు మేనమా ఉన్నాడమ్మా. మీరు రండి మీరు కూడా పెట్టేసండి. లేకపోతే మనం ఎత్తుకొని మీరు కూడా అన్నం పెట్టాలి. ఆట వాడికి కొద్దిగా దాంట్లోని పాలు వేస్తే కొద్దిగా మెత్తగా ఉంటుంది. మెత్తగా అవుతుంది, గట్టిపడిపోతుంది. ఎప్పుడో వండేశారు, చల్ల అవుతుంది. ఎండ ఎలా ఉంది, ఎండకి దానికి ఇది ఆరిపోతుంది. దాపల్ని కొద్దిగా తీసి ఇచ్చేసి అయినా ఇప్పుడు అలవాటు కదా, అలవాటేనా? యశో బలాభివృద్ధిరసు. ఏం లేదు, తింటాడు. ఇంకా రోజు పోతాను నిబిస్తాను. నువ్వు తింటున్న ప్రతి తాగుతున్నాడు. నిత్య సంగేష్టగామి ప్రసాదిద్రస్సు మనస్సంకల్ప సిద్రస్సు. మా అక్షంత్రాంధ్ర తీసుకోండి. ఓం పయాప్య అనంతరాయ సర్వస్తోమోత్తరాద్రుత్తర్మహద్భవతి సర్వస్యాతి సర్వసిద్ధి సర్వమేంద్రియాద్భవతి సర్వం జయతి సతం జీవసర్ధావత్మనోత్యవనిగమోమి సతమిశతం దేర్ఘమాయుః మర్తయేన వర్ధింతునేనమేవ తాత్మానముద్వైశ్వర్యం భవతి సతమితి సతం దేర్ఘమాయుః. అగ్నిర్భవ ఆగిర్భవ బ్రహ్మత్యపదేజో భవ ధనం ధాన్యం బహుప్రాపం సస్తం దీర్ఘమాయుః. సతమానం భూతాయ పురుషత్వేంద్రి ఆవిష్ేంద్రియే ప్రతిష్టతి మేధవేన రోచనారోచమాన శోభన శోభమాన కళ్యాణ ఉన్నత విద్యాపాలికాసిద్రస్సు సదాయుష్మాన్ భవ విద్యాభివృద్ధిరస్సు. మనస్సంకల్ప అక్షరం వేసేయండి. అమ్మ మంగళహారతి ఇచ్చేసేయండి. ఇద్దరికి ముగ్గురికి మంగళారతి ఉండమ్మా. ముగ్గురు పట్టుకొని వస్తారు. మంగళారతి ఉంది. సుమంగళైర్యం వధో విభాగం సమేత సౌభాగ్యం తత్వేదాస్తు విపరీతర అలహాన్ సంపూర్ణ సకల బల ప్రాప్తిరస్తు. రాముడి పాదాలతో